ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమ. ఓం నమో భగవతే శ్రీ అరుణాచలేశ్వరాయ నమ. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ నమ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమ. ఓం నమో భగవతే శ్రీ గణేశాయ నమ. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత పంచమోऽధ్యాయః. కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10 సమాప్తము. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10 తెలుగు అర్థములు. ఓ శ్రీకృష్ణ, కొన్నిసార్లు మీరు కార్యకలాపాలను త్యజించే విషయాలు చెప్తున్నారు. కొన్నిసార్లు మీరు కోరికలు లేని కార్యాచరణను అభినందిస్తున్నారు. అందుచేత ఈ రెండిటిలో ఏది ఉత్తమమో మీరు దృఢంగా నిర్ణయించుకొని దాని విషయము నాకు చెప్పవలెను. సర్వోన్నత భగవానుడు ఈ విధముగా పలికెను. కార్యాచరణను త్యజించడము మరియు కోరికలు లేని కార్యాచరణను ఆచరించడము రెండూ ముక్తిని అందిస్తాయి. ఆ రెండిటిలో కార్యకలాపాన్ని త్యజించే బదులు కోరికలు లేని కార్యకలాపాలను ఆచరించడము ఉత్తమమైనది. గొప్ప ఆయుధాలు కలిగిన ఓ అర్జున, ఎవరినీ ద్వేషించనివాడు, దేనిని కోరుకోనివాడు ఎల్లప్పుడూ సన్యాసిగానే పరిగణించబడతాడు. ఎందుకనగా ఎవరైతే ద్వంద్వములు లేనివారో వారు కుటుంబము మరియు బాహ్య ప్రపంచ బంధాల నుండి చాలా తేలికగా విడుదల చేయబడతారు. ఎవరైతే జ్ఞాన మార్గము మరియు కోరికలు లేని కార్యాచరణ భిన్నమైన వివిధ ఫలితాలను ఇస్తాయని భావిస్తారో వారు వివేకము లేని వ్యక్తులు. విజ్ఞులైన విచక్షణతో ఉన్న హేతువాదులు ఎప్పుడూ అలా అనరు. ఆ రెండిటిలో ఎవరైనా ఏదైనా ఒక మార్గం యొక్క విధానాలు మరియు ఆచారాలను సంపూర్ణంగా ఆచరిస్తే ఆ వ్యక్తి 2 మార్గాల ప్రయోజనాలను పొందుతాడు. జ్ఞాన మార్గానికి సంబంధించిన విధానాలను అనుసరించేవారు ఏ స్థానానికి చేరుకుంటారో, వారు ఏ విధముగా పరమాత్మతో ఐక్యమవుతారో, అదే విధముగా కోరికలు లేని కార్యాచరణ మార్గములో వాటికి సంబంధించిన విధానాలను అనుసరించే వ్యక్తులు కూడా పొందుతారు. ఎవరైతే
జ్ఞానయోగము మరియు కర్మయోగము రెండిటిని ఒకటిగా చూచుచున్నారో ఆ ఒక్కటి మాత్రమే వాస్తవముగా చూచుచున్నది అవుతున్నది. గొప్ప ఆయుధాలు కలిగిన ఓ అర్జున, కోరికలు లేని కార్యాచరణ విధానాల మద్దతు లేకుండా ఆ పరమాత్మతో ఐక్యము చేయడానికి జ్ఞానమార్గ విధానములు చాలా కష్టమైన విషయములు. ఎవరైతే కోరికలు లేని కార్యాచరణ విధానములను ఆచరిస్తూ తాను చేసే క్రియలను నిరంతరము పునరాలోచన చేస్తూ భగవంతునిపై తన బుద్ధి యొక్క పూర్తి ఏకాగ్రత దృష్టితో అత్యంత త్వరగా పరమాత్మను పొందుతాడు. కోరికలు లేని క్రియల పద్ధతులను ఆచరించేవాడు, హృదయంలో స్వచ్ఛత ఉన్నవాడు, తన మనస్సును బాగా జయించినవాడు, ఇంద్రియాలను మరియు ఇంద్రియ అవయవాలను గెలుచుకున్నవాడు, సమస్త జీవుల్లో ఉన్న ఆత్మ తన శరీరంలో ఉన్న ఆత్మ రెండూ ఒకటే అని అర్థం చేసుకున్నవాడు, సమస్త కార్యకలాపాల్లో పాల్గొంటున్నప్పటికీ అవి అతనికి అంటుకోవు. పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుని పరమాత్మతో ఐక్యమయ్యే పద్ధతులను నేర్చుకున్నవాడు, అతని మనస్సు నిరంతరము ఆ పరమాత్మపైనే కేంద్రీకృతమై ఉన్నప్పుడు అతను చూడటము, వినడము, తాకడము, వాసన చూడటము, తినడము, నడవడము, నిద్రపోవడము, ఊపిరి తీసుకోవడము, మాట్లాడటము, తీసుకోవడము, వదిలివేయడము, కళ్ళు తెరవడము మరియు కళ్ళు మూసుకోవడము జరుగుతున్నప్పటికీ అతను దృఢముగా నిర్ణయించుకున్న అభిప్రాయం ద్వారా ఇంద్రియాలు మరియు ఇంద్రియ అవయవాలు వాటి సహజ అవసరములు మరియు విధులలో పాల్గొంటున్నాయని తెలుసుకుంటాడు. మరియు తాను ఏ ఒక్క విషయములలో పాల్గొనడం లేదని, ఆ విధంగా జరుగుతున్న కార్యకలాపాలకు నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనతో ఎటువంటి బాధ్యత తీసుకోడు. ఎవరైతే తన కార్యకలాపాలన్నిటినీ పరమాత్మకు సమర్పించి కార్యకలాపాలపై ఉన్న అన్ని అనుబంధాలని వదిలి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారో ఆ వ్యక్తి తామరపత్రానికి నీరు అంటుకోని విధముగా ఉంటాడు. అలాగే అతనిని ఎన్నడూ సమస్త పాపాలు తాకవు. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము, సంస్కృత శ్లోకములు 1 నుండి 10, తెలుగు అర్థములు సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.